వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్తో కొయ్యానికి కాలు దువ్విన దాయాది దేశం పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న పాక్కి ఫార్మా రూపంలో మరో షాక్ తగిలింది. భారత వ్యాక్సిన్లు పాకిస్తాన్లో అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సిన్ల దిగుమతికి $400 మిలియన్ అవుతోందని పాక్ ఆరోగ్య మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం భారత్పై ఆగ్రహంతో పాక్ ఆంక్షలు విధించడంతో ఇటు ఇండియా కూడా ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగానే భారత్ నుంచి పాకిస్తాన్ కి వెళ్లే ఫార్మా ఉత్పత్తులు కేంద్రం నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్ కి భారీ షాక్ తగిలింది. మందుల కొరత ఏర్పడింది. ఇతర దేశాల నుంచి మందులు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా పాక్ ఆరోగ్య మంత్రి ముస్తఫా కమల్ స్పందిస్తూ భారత వ్యాక్సిన్లు లేకపోవడంతో మా దేశంపై మరింత భారం పడుతుంది. ప్రస్తుతం ఏటా దాదాపు $400 మిలియన్ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటున్నాం. వీటిలో 49% ఖర్చులకు గాను గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్స్ GAVI ద్వారా పనిచేసే అంతర్జాతీయ సంస్థలు మిగతా 51% వాటా ప్రభుత్వం భరిస్తోంది. స్థానికంగా టీకా ఉత్పత్తి ప్రారంభించకపోతే 2031 నాటికి దిగుమతి కోసం దాదాపు 10,000 కోట్లు అంటే 1.2 బిలియన్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీంతో మా దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతుందన్నారు. ఇదే సమయంలో వ్యాక్సిన్ల సరఫరాకు అంతర్జాతీయ మద్దతు 2031 నాటికి ముగుస్తుందని కూడా ఆయన చెప్పారు. కరోనా సమయంలో లక్షలాది కోవిడ్ టీకాలను భారత్ నుంచి సేకరించడంలో గానీ సహాయం చేసిందన్నారు. దాతల మద్దతుపై ఆధారపడ స్థానికంగా టీకాల తయారీకి సన్నాహాలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే పాక్ ప్రభుత్వం ప్రస్తుతం పౌరులకి 13 రకాల వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తుంది. అయినప్పటికీ ఏదీ స్థానికంగా ఉత్పత్తి చేయడం లేదు. వ్యాక్సిన్లన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. పాకిస్తాన్ లో దాదాపు 24 కోట్ల జనాభా ఉండగా ఏటా 62 లక్షల జననాలు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ వ్యాక్సిన్ల డిమాండ్ భారీగా ఉంది. ఈ క్రమంలో వ్యాక్సిన్లు, ఇతర మందులు పలు దేశాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లోని పిల్లలకు టీకాలు అందించేందుకు పనిచేస్తుంది. భారత్ తో పెట్టుకుంటే దెబ్బ మామూలుగా ఉండదని చూపించిండు మోడీ. పాపం ఏడుపొక్కటే తక్కువ ఖర్చులు ఎత్తుకుంటారట. రోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా మీ సహాయం ఈరోజు ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.